ఈరోజు నేను స్ప్రింగ్ రోల్స్, సమోసాలకి లోపల పెట్టే తాలింపండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ సన్నగా తరుముకున్న క్యాబేజ్ తీసుకున్నాను, క్యారెట్ తురుముకున్నాను, దూర అండి అంటే అరబ్బీలో దూర అంటారు ఈ మొక్కజొన్నని. నేను బాక్సెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్కైనా తీసుకోండి, లేదు ఫ్రెష్గా స్వీట్ పాప్కార్న్ దొరికినా కూడా తీసుకోండి. ఆయిల్, బ్లాక్ పౌడర్ అండి. నేను ముందుగా ఆనియన్స్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా నేను ఫ్రై చేసుకున్నాను. క్యారెట్, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయనుకో తినడానికి టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే మనం సమోసాల్లో కూడా పెట్టేసి సమోసాలు ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, క్రంచీ వెళ్ళిపోకూడదు అనమాట వెజిటేబుల్స్ అన్నీ. అందుకే ఇలా కొంచెం మగ్గితే చాలండి. నేను ఇవన్నీ కలిపేసిన తర్వాత సన్నగా ముందుగా తరిమి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ కూడా వేసి నేను తరిమి పెట్టుకున్నాను. మీరు ఇందులో ఇంకొంచెం ఫ్లేవర్ బాగుండాలి అనుకుంటే కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెము యాడ్ చేసుకోవచ్చు. కథారి మేడంకి ఆ ఫ్లేవర్స్ నచ్చవు కాబట్టి నేను వేయలేదు. మాకు ఇంకా టేస్ట్ కావాలి అంటే చికెన్ని కూడా మీరు సన్నగా తరుముకునేది వేసుకోవచ్చు. మీరు చికెన్ని కూడా ఇక్కడ సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ టైంలో చికెన్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్, ఈ క్యాబేజీ, దూర, మొక్కజొన్న ఇవన్నీ కలుపుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్, ఉప్పు చూసుకోండి. నేను ఇవన్నీ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నానండి. రమదాన్ వస్తుంది కదా, రంజాను, అందుకోసం ఫ్రైజర్లో పెట్టడానికి స్ప్రింగ్ రోల్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి, హష్వా రెడీ. అరబ్బీలో ఈ తాలింపుని హష్వా అంటారండి. నేనైతే ఈరోజు స్ప్రింగ్ రోల్స్ చేశాను. ఇంత ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.